నిర్మల్ జిల్లాలో కూలీగా పనిచేస్తూ దొంగతనాల వైపు అడుగులు వేస్తున్న వారిపై పోలీసులు నజర్ పెట్టారు. షట్టర్లు లిఫ్టింగ్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మ తెలిపారు. మద్యానికి జల్సాలకు బానిసలుగా మారి కూలీగా పనిచేస్తూ వచ్చిన డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించుకోవచ్చన్న కారణాలతో ఈ దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. ఇక నిందితుల నుండి 2.7 కేజీల వెండి, 17 గ్రాముల బంగారం, 2500 నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అక్కడ ఇప్పుడే అక్కడ ఇప్పుడే తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు ఏంటంటే మద్యం తాలూకు డబ్బుల కోసం అనేసి షట్టర్ లిఫ్టింగ్ చేశారు. లాస్ట్ వీక్ లో మన ఉమ్మడి లేదు, వీళ్ళు ఉమ్మడి నుంచి బైన్సా నుంచి ఈ కనకాపూర్ వచ్చారు. వచ్చి అక్కడ 2 షట్టర్స్ లిఫ్ట్ చేశారు. 2 షట్టర్స్ లిఫ్ట్ చేసి సిల్వర్ మొత్తం తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక బైక్ కూడా దొంగతనం చేశారు కనకాపూర్లో. ఫస్ట్ ముగ్గురు కలిపి ఒక బైక్ మీద వచ్చారు. వచ్చినాక కనకాపూర్లో ఇంకొక బైక్ దొంగతనం చేశారు. దాంతో పాటు షట్టర్స్ లిఫ్ట్ చేసి సిల్వర్ అండ్ గోల్డ్ అంతా కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాని నుంచి తర్వాత మళ్ళా రిటర్న్ లో వెళ్ళిపోతూ ఈ గుంటల దగ్గర కళ్ళు 2 షాప్స్ అక్కడ కూడా షట్టర్ లిఫ్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి తగ్గ దొరకలేదు, స్మాల్ అమౌంట్ తీసుకున్నారు. సో వెళ్ళిపోయి తర్వాత మన సిఐ గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో మన ఐఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ తను సూపర్విజన్ లో ఈ టీం ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ వాళ్ళు, అలాగే ఎస్ఐ శ్రీనివాస్, ప్రదీప్ వీళ్ళంతా కలిపి వర్కౌట్ చేసి వీళ్ళని ఫస్ట్ ఎవరు చేశారు అన్నది గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం తిరుగుతున్న క్రమంలో వీళ్ళు గోల్డ్ డిస్పోజల్ కోసం మన నిర్మల్ వచ్చారు అని తెలిసిన ఇన్ఫర్మేషన్ తో వాళ్ళని గాంధీ చౌక్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిల్వర్ 2.5 kg సిల్వర్ అండ్ గోల్డ్, తర్వాత ఒక 2500 క్యాష్ షాప్ లో తీసుకున్నారు. ప్రాపర్టీ 100% రికవరీ. టీమ్ బాగా స్విఫ్ట్ గా ఫాస్ట్ గా యాక్ట్ చేయాలి, లేకపోతే ఖర్చు పెట్టేసేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఖరీదించడం ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ ప్రాపర్టీ ఎట్లనే అక్కడక్కడ ఆడుతున్నారు. సో మేము చాలా సీరియస్ గా ఉన్నాం పేకాట్ విషయంలో. ఎక్కడైనా ఎవరైనా పేకాట్ ఆడడానికి రెంట్ గానే ఇస్తే ఆ ఇల్లు సీజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ ఇల్లు కానీ ల్యాండ్ కానీ సీజ్ చేస్తాము. వాళ్ళ మీద సీనియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. బాగా వర్క్ చేశారు. వాళ్ళందరికీ సిఐ గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ్ చంద్ర, ఎస్ఐ శ్రీనివాస్ తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు ఏంటంటే మద్యం తాలూకు డబ్బుల కోసం అనేసి షట్టర్ లిఫ్టింగ్ చేశారు. లాస్ట్ వీక్ లో మన ఉమ్మడి లేదు, వీళ్ళు ఉమ్మడి నుంచి బైన్సా నుంచి ఈ కనకాపూర్ వచ్చారు. వచ్చి అక్కడ 2 షట్టర్స్ లిఫ్ట్ చేశారు. 2 షట్టర్స్ లిఫ్ట్ చేసి సిల్వర్ మొత్తం తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక బైక్ కూడా దొంగతనం చేశారు కనకాపూర్లో. ఫస్ట్ ముగ్గురు కలిపి ఒక బైక్ మీద వచ్చారు. వచ్చినాక కనకాపూర్లో ఇంకొక బైక్ దొంగతనం చేశారు. దాంతో పాటు షట్టర్స్ లిఫ్ట్ చేసి సిల్వర్ అండ్ గోల్డ్ అంతా కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాని నుంచి తర్వాత మళ్ళా రిటర్న్ లో వెళ్ళిపోతూ ఈ గుంటల దగ్గర కళ్ళు 2 షాప్స్ అక్కడ కూడా షట్టర్ లిఫ్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి తగ్గ దొరకలేదు, స్మాల్ అమౌంట్ తీసుకున్నారు. సో వెళ్ళిపోయి తర్వాత మన సిఐ గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో మన ఐఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ తను
సూపర్విజన్ లో ఈ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ వాళ్ళు అలాగే ఎస్ఐ శ్రీనివాస్, ప్రదీప్ వీళ్ళంతా కలిపి వర్కౌట్ చేసి వెళ్ళి ఫస్ట్ ఎవరు చేశారన్నది గుర్తించారు. గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం తిరుగుతున్న క్రమంలో వీళ్ళు గోల్డ్ డిస్పోజల్ కోసం మన నిర్మల్ వచ్చారు అని తెలిసిన ఇన్ఫర్మేషన్ తో వాళ్ళని గాంధీ చౌక్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిల్వర్ 2.5 kg సిల్వర్ అండ్ గోల్డ్ తర్వాత 2,500 క్యాష్ షాప్ లో తీసుకున్నారు. ప్రాపర్టీ 100% రికవరీ. టీమ్ బాగా స్విఫ్ట్ గా ఫాస్ట్ గా యాక్ట్ చేయాలి, లేకపోతే ఖర్చు పెట్టేసేవాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఖరీదించడం ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ ప్రాపర్టీ ఎట్లనే అక్కడక్కడ ఆడుతున్నారు. సో మేము చాలా సీరియస్ గా ఉన్నాం పేకాట విషయంలో. ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడడానికి రెంట్ గానే ఇస్తే ఆ ఇల్లు సీజ్ చేయడం జరుగుతుంది కంపల్సరీ. ఇల్లు కానీ ల్యాండ్ కానీ సీజ్ చేస్తాము. వాళ్ళ మీద సీనియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. బాగా వర్క్ చేశారు. వాళ్ళందరికీ సిఐ గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ్ చంద్ర, ఎస్ఐ శ్రీనివాస్. పోలీసు కుటుంబ సభ్యుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానం